మత సమాజంలో విద్వేషం ఫైలాయిస్తుంది. एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं, ఒక మతాన్ని ఇంకో మతంతో కొట్లాడబెట్టింది. मगर तेलंगाना में नफरत के बाजार में आप सब ने मोहब्बत की लाखों दुकानें खोली हैं। మీరు తెలంగాణలో ఈ విద్వేషాల బజార్లో ప్రేమించే దుకాణం తెరిచిండ్రు. నేను చాలా సంతోషిస్తున్నాను చెప్పిన यहाँ पे सब लोग मिलकर प्यार से इज्जत से काम करते हैं। ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ప్రేమతో అభిమానంతో పని చేయడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. तो ये भी मैसेज तेलंगाना से पूरे देश में जा रहा है। ఈ సందేశం కూడా ఈ కలిసిమెలిసి పనిచేసే సందేశం తెలంగాణ నుంచి మొత్తం భారతదేశం పోతుంది. शाम का समय है, आप दूर दूर से आए, आपको वापस जाना है। मैं आपका दिल से धन्यवाद करता हूं। बहुत बहुत धन्यवाद। नमस्कार, जय हिंद, जय तेलंगाना। మీరు చాలా దూరం నుంచి వచ్చారు. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, అందరు చేతులెత్తాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మిత్రులారా, ఇప్పుడు ఒక రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని విషయాల్లో ఉత్తమ్ భాయ్, ఇప్పుడు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే మన అభ్యర్థులందరితో కూడా మరి కలవటం, వారందరితో పాటు వారు ఫోటో సెషన్ ఇప్పుడు జరుపుతారు. అందరం కలుసుకొని ఈ ఎన్నికల్లో గొప్ప మెజారిటీతో ఈ పార్లమెంట్ సభ్యులందరినీ కూడా గెలిపించాల్సిందిగా రాహుల్ గాంధీ గారు కోరుతా ఉన్నారు. జెండా బట్టి సింగమోలే కదిలే నాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ గారికి తెలంగాణ యావత్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. ప్రియ మిత్రులారా, తెలంగాణ